హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ తోటి పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ డెజర్ట్ని తక్కువ ఐటమ్స్ తోటి చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను నార్మల్ ఫ్లేవర్ యాడ్ చేసుకుంటున్నాను, మీకు ఇష్టమైన ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇందులో 1/4 కప్ వరకు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని, చల్లగా ఉన్న పాలు మాత్రమే యాడ్ చేసుకోవాలి. స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకొని ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని మిల్క్ ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 2 కప్పుల వరకు నార్మల్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాకుండా నార్మల్ మిల్కే తీసుకున్నాను. మిగడ కట్టకుండా గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాలు బాగా బాయిల్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులో ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకునేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కొంచెం థిక్గా అయ్యేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. మరీ థిక్గా కాకుండా కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది. కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చల్లగా అయ్యేంత వరకు. మనం తయారు చేసుకునే పుడ్డింగ్లో ఒక లేయర్ చైనా గ్రాస్ పుడ్డింగ్ యాడ్ చేసుకుందాము. ఈ ప్యాకెట్ మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇది ఇంచుమించుగా బ్రౌన్ షుగర్ లాగే ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఈ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను, చైనా గ్రాస్ పౌడర్. ఇందులో 1/4 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇది వాటర్లో బాగా డిజాల్వ్ అయ్యేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఏదైనా బౌల్ పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్లో నేను 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా స్వీట్గా కావాలి అనుకుంటే మరొక టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ మెల్ట్ అయ్యేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మీకు తగినంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చైనా గ్రాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ ఐస్ క్రీమ్ కూడా ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి కొంచెం కలర్ డిఫరెన్స్ కోసం పింక్ కలర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. కలర్ యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. 2-3 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాము. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఐస్ క్రీమ్ బౌల్స్లో కానీ సర్వింగ్ బౌల్లో కానీ ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చైనా గ్రాస్ పుడ్డింగ్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. కస్టర్డ్ ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి నేను దీంట్లో కొంచెం షుగర్ తక్కువగా యాడ్ చేసుకున్నాను. మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు తక్కువ అనిపిస్తే మరికొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ కొంచెం సాలిడ్గా అవుతుంది. చల్లగా అయిన తర్వాత మనకి ఐస్ క్రీమ్ క్రీమీగా ఉండాలి కాబట్టి దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీడియం స్పీడ్లో 1-2 నిమిషాల పాటు క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకుందాము. 1 అవర్ పాటు రెఫ్రిజిరేటర్లో ఉంచిన చైనా గ్రాస్ పుడ్డింగ్ కొంచెం గట్టిగా అయింది కదా, ఇది కొంచెం జల్లీగా కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీని మీద క్రీమీగా ఉన్న కస్టర్డ్ ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకుందాము. ఇలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత 5 నుంచి 6 గంటల వరకు రెఫ్రిజిరేటర్లో పెట్టుకుందాము. ఇలా రెఫ్రిజిరేటర్లో పెట్టుకున్నప్పుడు పైన ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉండేందుకు ఫాయిల్ షీట్తో కవర్ చేసుకుంటే మనకి కంప్లీట్గా ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను. ఇప్పుడు ఫాయిల్ షీట్ తీసి చూద్దాము. పర్ఫెక్ట్గా మనకి ఐస్ క్రీమ్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయింది. డిఫరెంట్ కలర్స్తో ఉన్న ఈ డెజర్ట్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. దీని మీద ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే యాడ్ చేసుకొని ఇంకా కలర్ఫుల్గా ఇంకా టేస్టీగా తయారు చేసుకుందాము. నేనైతే ఇక్కడ పొమగ్రనేట్, గ్రేప్స్, టూటీ ఫ్రూటీ, చాకో చిప్స్ ఇంకా షుగర్ స్పార్కిల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినవి యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్లుగా ఈ చక్కటి డెజర్ట్ని ప్రిపేర్ చేసుకోండి. కూల్గా ఉండే ఈ డెజర్ట్ని ఈ సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.